రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్లోని హైదరాబాద్ బెంగళూరు హైవేపై ఉన్న పలు రెస్టారెంట్లో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రెస్టారెంట్లపై ఫిర్యాదులు అందడంతో ఆకస్మికంగా తనిఖీలు చేశారు అధికారులు. రెస్టారెంట్స్లో పాచిపోయిన బిర్యానీ, అవుట్డేట్ మసాలాలు, కారం పొడి, ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్, కుళ్లిపోయిన కూరగాయలను గుర్తించారు అధికారులు. అనంతరం స్టోర్ను పరిశీలించి అందులో ఉన్న కాలం చెల్లిన వస్తువులను సీజ్ చేశారు. రెస్టారెంట్లో కల్తీ, నాణ్యత లేని ఫుడ్ గుర్తించి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపిస్తున్నామన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మెదక్ జిల్లాలో యాసంగి సీజన్లో పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి దినదిన గండంగా మారింది. ఎండలు ముదరక ముందే జిల్లాలో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. గత సంవత్సరం జనవరి నెలలో 11 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరుకు 13.25 లోతుకు పడిపోవడంతో జిల్లా రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. మెదక్ జిల్లాలో 95% మంది రైతులు బోరుబావుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల బోరుబావులున్నాయని, వాటి కింద 2.90 లక్షల వరి సాగు అవుతుందని అంచనా వేశారు అధికారులు. బోరుబావుల కింద మొక్కజొన్న, సన్ఫ్లవర్, కూరగాయలు కూడా పండిస్తారు. అయితే సీజన్ ఆరంభంలో ఎండల తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు 13.25 మీటర్ల లోతుకు పడిపోయి బోర్లు వట్టిపోతున్నాయి. నార్సింగి మండలంలో భూగర్భ జలాలు 25.46 మీటర్ల లోతుకు పడిపోయాయి. పాపన్నపేట, హవేలీ, గన్పూర్, మనోహరాబాద్ మండలాల్లో 5 నుండి 10 మీటర్ల లోతులో పడిపోయాయి. శివంపేట, టేక్మాల్, తూప్రాన్, అల్లాదుర్గ్, చేగుంట, చిలిప్చెడ్, కొల్చారం, కౌడిపల్లి, మాసాయిపేట, నర్సాపూర్, నిజాంపేట్, రామాయంపేట, రేగౌడ్, మెదక్, శంకరంపేట ఏ, శంకరంపేట ఆర్, వెల్దుర్తి మండలాల్లో 10 నుండి 20 మీటర్ల లోతులోకి గ్రౌండ్ వాటర్ పడిపోయాయి. చాలా చోట్ల బోర్లు నీళ్లు పోయక పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న పొలాల్లోకి గొర్రెలు, పశువులను మేతకు వదులుతున్నారు రైతులు. పంట పెట్టుబడి మొత్తం లాస్ అయ్యామని వాపోతున్నారు. గంటసేపు బోర్లు నడిచినా ఒక గుంట కూడా నీళ్లు పారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత వేగంగా పడిపోయే ప్రమాదం ఉందని, వేసిన పంటలు చేతికి వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇప్పుడే ఎండలు ఏం ముదరలేవు. ఇప్పుడే తక్కువ ఎండల్లో అన్ని పొలాలు ఎండిపోతున్నాయి. మాదే 5 ఎకరాల పొలం. బోర్లు ఎండిపోవడం వల్ల భూజలం లేక బోర్లు ఎండిపోతున్నాయి. ఏమో గవర్నమెంట్ ఏమైనా సహకరించి మాకు చూడాలని రైతులకు విజ్ఞప్తి చేస్తుంది. ఇక ఎండలు రాగా ముద్ర ముందే గతం బోర్ ఎత్తిపోయి అంతా ఎండిపోయింది. ఇక గొడ్డు మేసిన అయిపోయింది. అసలు లాగొడి మీద ఆయన మీద పడ్డాయి అనవసరంగా. ఏనవా ఎక్కడ అది పోయింది, మక్క బిగడు పోయింది. మక్క బిగడు ఎండిపోయింది. 2 బిగలు వీకింది. మక్క బిగడు, వరి బిగడు. ఈడ మక్క, ఆడ వరి. ఎండిపోయిన రైతులకు ఏమన్నా ఇవ్వాలి. యాసంగి సీజన్లో పంటలు పండించేందుకు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు రైతులు. ప్రభుత్వం పంట నష్టపోతున్న రైతులను గుర్తించి పరిహారం అందించాలని, అప్పుల పాలవకుండా కాపాడాలని కోరుతున్నారు రైతులు. ఎకరం వరి పెడితే వరి పోయింది. మొత్తం ఉన్న కాడికి అంత ఎండిపోయింది. బోర్లు ఎత్తిపోయినాయి. 2 బోర్లు ఉంటే 2 బోర్లు ఎండిపోయినాయి. మళ్ళీ బోర్ వేసిన, బోర్ ఎత్తే బోర్ కూడా వాళ్ళలేదు. ఈ ఎండిపోయిన రైతులను గుర్తించి మమ్మల్ని ప్రభుత్వం సహాయపడాలని మేము ఆదుకోమని మేము గవర్నమెంట్కు విన్నపించుకుంటున్నాం. మాకు ఈ పూర్తి సహాయం చేస్తారని మేము గవర్నమెంట్కు మొరపెట్టుకుంటున్నాము. ఇది మా విజ్ఞప్తి. రైతులు నీటిని పొదుపుగా వాడితే పంటలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు అధికారులు. బంగారం, వెండి, డబ్బు, వెహికల్స్ ఇలాంటి చోరీల గురించి వింటూనే ఉంటాం. కానీ ఈ మధ్య కరెంటు ట్రాన్స్ఫార్మర్లను కూడా దొంగిలిస్తున్నారు దొంగలు. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి విలువైన కాపర్ వైర్, ఆయిల్ ఎత్తుకెళ్తున్నారు. కాపర్ చోరీలతో ట్రాన్స్కో సంస్థకు కోట్లలో నష్టం వస్తుండగా కరెంటు సప్లై ఆగిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. నేరెళ్ల, కోరుట్ల రూరల్, మెట్పల్లి టౌన్, జగిత్యాల రూరల్ మండలం, పొలాస, ఇబ్రహీంపట్నం, వెలగటూర్, మేడిపల్లి, ధర్మపురి, గొల్లపల్లితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తున్నారు దుండగులు. చోరీ చేసిన కాపర్ ఆయిల్ను నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రకు తరలిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ట్రాన్స్ఫార్మర్ ఏ పాటు కాపాటు తీసేశారు.
తీసేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి చూసి పోలీసులను సంప్రదించగా ఎస్ఐసార్ గారు వచ్చి చూశారు. ఇక్కడికి వచ్చి ఒకటి మాకు మీరు భయం చేయద్దు, దిగ్బంది కావద్దు అని మేము ఇస్తాం, కానీ మా సాధ్యమైనది ఇస్తాం అని సార్ మాకు చెప్పగానే వ్యవసాయ పంపు సెట్లకు పవర్ సప్లై చేసేందుకు 16 kV 25 kV సామర్థ్యం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. 16 kV ట్రాన్స్ఫార్మర్ పై 4-6 మోటార్లు బిగిస్తారు. దీని ధర 75,000 ఉంటుంది. ₹1,00,000 విలువైన 25 kV ట్రాన్స్ఫార్మర్ పై 5 నుంచి 78 మోటార్లు బిగించవచ్చు. 16 kV ట్రాన్స్ఫార్మర్లో 24 kgల కాపర్ వైర్, 60 లీటర్ల ఆయిల్ ఉంటుంది. 25 kV ట్రాన్స్ఫార్మర్లో 32 kgల కాపర్, 100 లీటర్ల ఆయిల్ ఉంటుంది. మార్కెట్లో కిలో రాగి తీగ ధర 1,500 నుంచి 2,000 ఉంటుంది. 9 గంటల నుంచి వాళ్ళు ఎంతమంది వచ్చినో తెలియదు, కానీ ఒక గంట సేపట్లే మేము వచ్చుకునే వరకు వచ్చే టైంలో వాళ్ళ అడుగులు మరకలు కూడా అట్లా బురద మరకలు కూడా ఇంకా పోలే, అంత ఘోరంగా జరిగింది. మాకు చాలా ఇబ్బందిగా జరిగింది. ఇలాంటి జరగకుండా పోలీసు వారు నిఘా పెంచాలని కోరుతున్నాం మేము పోలీసు వ్యవస్థను. ట్రాన్స్ఫార్మర్ల దొంగలకు కరెంటు వ్యవస్థపై అవగాహన ఉందంటున్నారు అధికారులు. కరెంటు కార్ఖానా, ఇతర షాపుల్లో పనిచేసే వారికి ఇలాంటి టెక్నిక్స్ తెలిసి ఉంటాయన్నారు. ఒక ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసేందుకు 50,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇది ట్రాన్స్కో సంస్థకు అధిక భారంగా మారిందని తెలిపారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు. ఇన్ టైంలో మేము ట్రాన్స్ఫార్మర్లు ఇయ్యలేక అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము. రైతులకు కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. విలేజ్ వైజ్గా రాత్రి సమయాలలో గస్తీ ఏర్పాటు చేసుకోండి, ట్రాన్స్ఫార్మర్లకు సేవ్ చేయాల్సిన బాధ్యత కాస్త మీకు కూడా ఉంటుందని చెప్పేసి మేము వినియోగదారులకు రిక్వెస్ట్గా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. రాత్రి వేళల్లో పోలీసులు నిఘా పెంచి ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం, చోరీలు జరగకుండా చూడాలని కోరుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు, రైతులు. రైతులకు నీటి సమస్య, విద్యుత్ సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ధరూర్ మండలంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. 200 ట్రాన్స్ఫార్మర్లు, ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తామని చెప్పారు. ఏప్రిల్లో 10 లోపు విడతల వారీగా పొలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే. సమస్య తీరాలని మన 200 కోట్ల పైన మనం ఈరోజు ఈ నియోజకవర్గాన్ని తెచ్చున్నాం. గట్టు 33 kV గట్టు లైన్ అధికంగా అంటే ఎక్కువ లో వోల్టేజ్ సమస్య 80 లక్షలు దానికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఈరోజు 33 kV మల్తకల్ లైన్ కూడా 1,50,00,000. అదేవిధంగా పవర్ ట్రాన్స్ఫర్ మల్లాపురం, పాతపాలెం, నర్సంద్రి మళ్ళీ వల్ల పాత సబ్ స్టేషన్లో కూడా మొన్న కూడా పాతపాలెం రెడ్డి ఉన్నాడు 3 kVకి వెళ్ళి 5 kV చేసుకున్నాం. అదేవిధంగా ఇరుకుచేడు కానీ అదే మల్లాపురం కానీ దానికి ఒక 4,70,00,000 తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 20 కిలోమీటర్ లైన్ని 11 kV లైన్ని కూడా 1,40,00,000. వ్యవసాయానికి అదనంగా ట్రాన్స్ఫార్మర్లు, ఇట్లా చాలా సబ్స్టేషన్లు కూడా మొన్ననే కొత్తగా 7 సబ్స్టేషన్లని శాంక్షన్ ఇప్పించడం జరిగింది. అక్కడ లో వోల్టేజ్ సమస్య అనేది తీవ్రంగా ఉందని అక్కడ కూడా 2 సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సోంపురం గట్టులో గతంలో ప్రతి మండలానికి 200 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. ఈసారి మొత్తాన్ని కాన్స్టిట్యున్సీ 200 తేయగలిగినాం. ఇంకా చాలా తేవాల్సిన అవసరం ఉంది. అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, మేము ప్రాబ్లం క్లియర్ చేసే బాధ్యత మీది. మెటీరియల్ కానీ ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ఎంత సీనియర్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది ఆయుష్ హాస్పిటల్ పరిస్థితి. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల కోసం హోమియో ఆసుపత్రి ఏర్పాటు చేసింది సర్కార్. కానీ వైద్యులు లేక హాస్పిటల్ వెలవెలబోతుంది. హాస్పిటళ్ల పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆయుష్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన యునానీ హాస్పిటల్పై స్టోరీ. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఆవరణలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హోమియోపతి ఆసుపత్రిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హోమియో, యునానీ ట్రీట్మెంట్ కోసం వందల సంఖ్యలో పేషెంట్లు ఇక్కడకు వస్తుంటారు. పేషెంట్ల సంఖ్యకు తగ్గట్టుగా కనీసం 6 వైద్య సిబ్బంది అవసరం. కొన్ని రోజుల కింద డాక్టర్ బదిలీపై వెళ్లటంతో ఫార్మాసిస్టు సేవలు అందించారు. నెల రోజుల కిందట ఫార్మాసిస్టు కూడా ట్రాన్స్ఫర్ అవడంతో మహిళా నర్సు ఒక్కరే ఉన్నారు. ప్రస్తుతం నర్సు ఒక్కరే పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారు. యునానీ ట్రీట్మెంట్ కోసం పేషెంట్లు హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. టైంకు హాస్పిటల్ తీయకపోవడం, సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పేషెంట్లకు కూడా వాళ్ళు బాగా చూసుకోవాలి. వాళ్ళకి ఏమైంది, ఎట్లా అయింది అనేది రెస్పాండ్ కావాలి. ఇమ్మీడియట్లీ వాళ్ళను చూసుకొని వీళ్ళ వల్ల కాకపోతే వేరే హాస్పిటల్ కన్నా పంపించే ప్రయత్నం చేయాలి. చేసి అదేవిధంగా మందులు ఇవ్వాలి.
మరోవైపు హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు హోమియోపతి వైద్య సిబ్బంది. కనీసం బాత్రూంలు కూడా సరిగా లేవంటున్నారు. మందులు ఉంచడానికి సరైన రూమ్స్ లేవని చెబుతున్నారు. హాస్పిటల్ కు అటెండర్ లేరని, తాళం తీసే దగ్గర నుంచి అన్ని పనులు తామే చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. నెంబర్ ఆఫ్ ఓపీ ఉంటుంది. చాలా విలేజెస్లో ఉంటుంది సార్, లైక్ కాళేశ్వరం, గోదావరికని, కాగజ్ నగర్, అక్కడ నుండి చాలామంది వస్తారు. స్టాఫ్ ఉండడానికి ప్లేస్ లేదు, అకామిడేషన్ లేదు, చాలా హర్బుల్గా ఉంది. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, బట్ మాకు ఉండడానికి ఇక్కడ అకామిడేషన్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ స్టాఫ్ తోటి ప్రాబ్లం అవుతుంది. మెడిసిన్స్ కూడా నో ప్రాబ్లం. ఈ అకామిడేషన్, ఈ ఎన్విరాన్మెంటే బాగాలేదు. మాకు స్టాఫ్ కూడా లేరు. అన్ని ఊడవడానికి త్రీ మెంబర్స్ స్టాఫ్, 2నే ఉన్నాం. ఫార్మసిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ని నేను, అంతే. స్టాఫ్ లేరంటే ఇక మేమే అడ్జస్ట్ చేసుకొని పోతున్నాం. అన్నీ ఏది ఉన్నా ఇక మేమే చేసుకుంటాం. వాళ్ళు రాకున్నా మేమే ఇచ్చుకుంటాం. ఇక మందులు కూడా మేమే ఇస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం హోమియో, యునానీ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని, హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు పబ్లిక్. రైతులకు వ్యవసాయంతో పాటు ఇతర మార్గాల్లోనూ ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా గొర్రెలు, నాటుకోళ్లు, పందులు, పశుగ్రాసం పెంచడం ద్వారా ఉపాధి పొందేలా ప్లాన్ చేస్తున్నాయి. రైతుల కోసం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 4 పథకాలు అమలు చేస్తున్నాయి. వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం చూసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. గొర్రెల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులకు 1 యూనిట్కు ₹1,00,00,000 సాయం చేస్తున్నాయి. ₹1,00,00,000లో 50 లక్షల సబ్సిడీ, 40 లక్షల బ్యాంక్ లోన్ ఇస్తూ ఉండగా 10 లక్షల లబ్ధిదారులు చెల్లించాలి. ఇందుకోసం లబ్ధిదారులు 1 యూనిట్లో 500 గొర్రెలు, 25 పొట్టేళ్లను పెంచాల్సి ఉంటుంది. పశుగ్రాసం పెంపకం యూనిట్ కూడా ఆర్థిక సాయం అందిస్తోంది సర్కార్. ఇందులోనూ గొర్రెల స్కీమ్ లాగే సబ్సిడీ, లోను, లబ్ధిదారు వాటా ఉంటుంది. 1 యూనిట్కు 1000 నాటుకోళ్లు, 10 పుంజులు పెంచాలి. ఈ యూనిట్ కాస్ట్ 50 లక్షలు కాగా 25 లక్షల సబ్సిడీ, 20 లక్షలు బ్యాంక్ లోన్, 5 లక్షలు లబ్ధిదారు వాటాగా కట్టాలి. పందుల పెంపకంలో యూనిట్ కాస్ట్ 30 లక్షలు కాగా 15 లక్షలు ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి. 12 లక్షలు బ్యాంక్ లోన్ వస్తూ ఉండగా 3 లక్షల లబ్ధిదారులు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీములపై ఆసక్తి ఉన్న రైతులు మీ సేవలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వెటర్నరీ అధికారులు. అప్లికేషన్ ఫామ్ తో అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని చెప్పారు. ఆ దరఖాస్తు స్టేట్ ఇంప్లిమెంటేషన్ అథారిటీకి వెళ్తుందని, వారు వెరిఫై చేసి జిల్లా అధికారులకు పంపిస్తారని తెలిపారు. జిల్లా అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి NLM యాప్లో అప్లోడ్ చేస్తారని, ఫైనల్ గా అన్ని అర్హతలున్న వారికి సబ్సిడీ మంజూరవుతుందని తెలిపారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిందండి. ఇందులో భాగంగా అందరు రైతులు, అంటే ఎవరైతే ఓన్ ల్యాండ్ ఉండి లేదంటే లీజ్కు కనుక తీసుకున్న వాళ్ళు, ఏదైనా ప్రోగ్రామ్ మనం ఒక పెట్టుబడి బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన వాళ్ళకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాము. దీంట్లో భాగంగా మనకు 10 లక్షల నుండి 50 లక్షల వరకు సబ్సిడీ గొర్రెలు మరియు మేకలు, లైవ్ స్టాక్ సంబంధించిన గొర్రెలు మరియు మేకలు, లేదంటే మనకు అది నాటుకోళ్ల కోసం కానీ పథకం అమలులో ఉందండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ బ్యాంక్ సబ్సిడీ 50% బ్యాంక్ సబ్సిడీ, 50% కేంద్ర పథకం సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. ముందుగా రైతులు మా పశువైద్యాధికారి దగ్గర సమాచారం తెలుసుకొని మీ సేవా కేంద్రాల్లో అప్లై చేస్తే దానికి శాంక్షన్ అమౌంట్ కానీ, మనకు షెడ్ కానీ నిర్మాణం, తర్వాత గొర్రెలు మరియు మేకలు పర్చేస్ అనేది జరుగుతుందండి. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ యూనిట్ల కోసం మెదక్ జిల్లాలో 39 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులైన కొందరికి సబ్సిడీ మంజూరైంది. మిగతా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. చిన్న శంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన గొల్లరాజు, రామాయంపేట మండలంలోని రాయిలాపూర్ గ్రామానికి చెందిన సాయిరాం ఏర్పాటు చేసిన యూనిట్లకు ప్రభుత్వ సబ్సిడీ మంజూరైంది. మేము NLM స్కీమ్ కింద గోట్ ఫామ్ పెట్టాలని అనుకున్నాము. మెదక్ ADO గారిని సంప్రదిస్తే తను ఎట్లా అప్లై చేయాలో మాకు అడ్వైజ్ ఇచ్చారు. దాని ద్వారా మేము అప్లై చేసుకున్నాము. సో దీన్ని మొత్తం 1 CR ప్రాజెక్ట్ మొత్తము, దాంట్లో 50 lakhs నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మిగతా 50 lakhsకి మేము 40 lakhs బ్యాంక్ లోన్ తీసుకున్నాము. 10 lakhs ఫార్మర్ అమౌంట్, మొత్తం 50 lakhs. దాంట్లో మాకు వర్క్ ఎట్లా అవుతుందో మనకు బ్యాంకు వాళ్ళు మాకు ఒక 30 lakhs రిలీజ్ చేశారు. గవర్నమెంట్ వారు ఒక 25 lakhs రిలీజ్ చేశారు. వ్యవసాయంతో పాటు ఇలాంటి స్కీములను ఉపయోగించుకొని రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని చెప్తున్నారు అధికారులు. పెళ్ళంటే తాళాలు, చప్పట్లు, తలంబ్రాలు, ఇది ఒకప్పుడు. మరిప్పుడు హల్దీ ఫంక్షన్స్, సంగీత్లు, ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే సౌండ్లు, ఇవేమీ లేకుండా పెళ్లిళ్ళు జరగట్లేదు. కానీ ఆదిలాబాద్ జిల్లా శ్యామ్ నాయక్ తండాలో మాత్రం డిఫరెంట్.
అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ డీజేలను నిషేధించారు. వాటితో జరిగే పెళ్లిళ్లకు వెళ్లకూడదని కూడా నిర్ణయించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ పై నిషేధం విధించారు. డీజేలకు దూరంగా ఉంటామంటున్నారు. ఆచారాలను సాంప్రదాయాలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ ఇస్తున్నారు. అందరికీ స్ఫూర్తినిస్తున్న శ్యామ్ నాయక్ తండాపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. అది ఒక మారుమూల తండా, కానీ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఓ ప్రతిజ్ఞ చేసింది. పెళ్లిళ్లలో ప్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ ఫంక్షన్, డీజేలను వాడబోమంటూ తండావాసులంతా ప్రతిజ్ఞ చేశారు. ముట్నూరు మండలం శ్యామ్ నాయక్ తండావాసులు ఈ ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం స్థానిక శివాలయంలో గ్రామస్తులంతా సమావేశమయ్యారు. పెళ్లిళ్లలో పెరుగుతున్న దుబారా ఖర్చులకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. గ్రామ ప్రజలందరం గ్రామ పెద్దల సమక్షంలో తీసుకుంటున్నాము. ఈ రోజు నుండి మేము ప్రీ వెడ్డింగ్ షూటింగ్ మరియు డీజే సిస్టంలను నిలిపివేస్తూ మామికులు పాటించిన పద్ధతిలో పెళ్లిలు నిర్వహించుకుంటామని మరియు పెళ్లి కార్యక్రమాలకు మరియు ఏ ఇతర శుభకార్యానికి హాజరు కామని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై శ్రీరామ్. అనవసరపు ఖర్చులతో పెళ్లిళ్లు భారంగా మారాయంటున్నారు ఆదివాసీలు. తమ సంప్రదాయాలకు భిన్నంగా ఉన్న ఈ సంస్కృతి తమకు వద్దని చెబుతున్నారు. ఆడంబరాలకు పోయి అప్పుల పాలైన వాళ్లను ఎంతో మందిని చూశామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఒక హల్దీ ఫంక్షన్ జరగాలంటే దాదాపు 1-2 లక్షలు, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ ఒక 2 లక్షల వరకు. పేద మధ్య తరగతి కుటుంబానికి ఇది భారంగా మారుతుంది. అప్పుల పాలవుతున్నారు. కాబట్టి దీనివల్ల ఎలాంటి మనకు ఉపయోగం లేదు. మనం పెళ్ళి కాకముందు మన ఇంటి ఆడబిడ్డను, మన ఇంటి ఆడపడుచును వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. అలాగే వేరే ఎవరితో ఫోటోషూట్లకు పంపిస్తున్నాం. ఇది మన సంప్రదాయం కాదు. ఎక్కడెక్కడో గోవా కానీ ఎక్కడో ఇతర ప్రదేశాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఆ షూటింగ్ అనేది మనం ఫ్యామిలీతో కలిసి చూడలేని షూటింగ్ ఉంది. కాబట్టి అందుకని దాన్ని మేము కరాఖండిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే పాత సాంప్రదాయ ప్రకారం మనం వధువుని పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి జరిగేటప్పుడు మాత్రమే వధువుని వరుడు కలిసేవాడు. ఈరోజు ఒక నెల ముందే, ఒక 15 రోజుల ముందే షూటింగ్ అనే పేరుతో చాలా అసభ్యకరమైన ఫోటోలు అందరి ముందు ఎల్సిడీల ద్వారా ప్రదర్శింపబడుతున్నాయి. కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాం. ఈ డీజేల ద్వారా మన ఎనీ ఫంక్షన్లో కానివ్వండి, ఇప్పుడు వినాయక చవితి ఫంక్షన్ కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, అటువంటి దాంట్లో డీజే తీసుకువచ్చి చిన్న చిన్న పోరాగాళ్ళు అంతా తాగేసి నానా రకాల హంగామా చేస్తూ వాళ్ళ చదువు అంటే మైండ్ సెట్ డైవర్ట్ అవుతుంది దాని వలన. అందుకని మేము ఈ డీజే సిస్టమ్ని మా సామాన్య తండా ద్వారా మా సమాజానికి మెసేజ్ ఇస్తున్నాం. ఏంటంటే ఈ సిస్టమ్స్ని మీరు కూడా మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా బంద్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. బంజారా పాటలు, డాన్సులతోనే పెళ్లిళ్లు చేసుకోవడం ఇష్టమంటున్నారు గిరిజన మహిళలు. వాటిని కాదని డీజే పాటలతో పెళ్లిళ్లు చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెళ్లిళ్లలో తమ వాయిద్యాలకే ప్రాధాన్యతమిస్తున్నామని చెబుతున్నారు. ఆడంబరాలకు పోవడంతో నేటి తరం సంప్రదాయాలకు దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న బాక్సులు కానీ పెద్ద డీజేల వల్ల మా పిల్లలకు ప్రాబ్లం అవుతున్నది. చదవడానికి పడుతుంది. పిల్లలు అసలు బడికి పోవడం మానేస్తున్నారు డీజే వల్ల. ఎవరిది పెళ్ళి ఉంది ఈరోజు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. డ్యాన్స్ చేయడము, తర్వాత బడి పిల్లలు ఇంతకుముందు మా పెద్దవాళ్ళు ఏ విధంగా పెళ్ళిళ్ళు నిర్వహించారో అదే విధంగా మేము ఈ పెళ్ళిళ్ళు నిర్వహిస్తామని మేము కోరుకుంటున్నాం. చేసేవాళ్ళు డీజే అంటే మాకు వద్దే ఎందుకంటే మాకు అది మా నెతిలో జరుగుతలేదు. అది మాకు మంచిగా అనిపిస్తలేదు. మా కులంలో ఇదే ఉండాలి. మా పురాణ హల్దీ ఫంక్షన్ అది ఏమొద్దు. ఇంకా ఏమో షూటింగ్ వద్దు. ఇంకా ఏమో ఇది డీజేలు అయితే అస్సలే వద్దు. ఇది మాకు మా వంశంలో డప్పులు కావాలి. డప్పులు తీసుకుంటాము. మరి అది ఆటలు పాటలు ఇదే మా ఆటలు ఇది ఆడుకుంటా మేము ఇక అన్ని సోపులు ఇంత అవుతుంది. మేము గోర్మాటి సుగాలి
లంబాడీస్, బంజారా ఏంటంటే కుల మత భేదాలు లేకుండా ఏదన్నా మా దాంట్లో భేదాలు లేకుండా మేము పాటించే రోజులు వేరే క్యాస్ట్ వాళ్ళని బట్టి మా దాంట్లో ఇంత ఇది ఉందంటే హార్ట్ వస్తుంది పేషెంట్ జనాలకు. ప్లస్ ఏంటిదంటే గోర సమాజంలో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. మా వేషధారణ పోయిందో అప్పటి నుండి మా దాంట్లో ఆటంకాలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఉండకుండా హల్దీ ఫంక్షన్ పిల్లలకు కానీ యూత్ వాళ్ళకు మెయిన్ డిజైర్ గురించి నిషేధానికి చెడు అలవాటు అయిపోతుంది. కాబట్టి ఎన్ని కొత్త సంప్రదాయాలు వచ్చినా తమ సంస్కృతిని వదిలేదే లేదంటున్నారు ఆదివాసీలు. తమ తరువాతి తరాలకు కూడా ఇదే విషయాలు నేర్పుతామని చెబుతున్నారు. పరుగు తీసే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ వద్దంటున్నారు. ప్రాణాలు తీసే డీజేలకు దూరంగా ఉంటామని శ్యామ్ నాయక్ తండావాసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి స్ఫూర్తిని మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. జగిత్యాలలో హోలీ పండుగ వేళ జాజిరి పాటలు పాడుకుంటూ తన ఇంటికి వచ్చిన చిన్నారులతో ముచ్చటించారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. పాటలు పాడుతూ ఇంటింటికి తిరిగి డబ్బులు వసూలు చేస్తున్న చిన్నారులు జీవన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లి డబ్బులు అడిగారు. దీంతో ఆయన మీరు ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారో చూపించమని అడగ్గా జేబుల్లోంచి డబ్బును తీసి చూపించారు చిన్నారులు. 500 ఉన్నాయని చెప్పారు. అది విన్న జీవన్ రెడ్డి మాకంటే మీరే సంపాదన బెటర్ అంటూ కామెంట్ చేశారు. ఆఖరికి ఆయన జేబులోంచి 100 రూపాయలు తీసి పిల్లలకి ఇచ్చారు జీవన్ రెడ్డి. ఇప్పుడు నన్ను ఎన్ని ఇవ్వండి చెప్తాను ఎంత చెప్తాను నువ్వు ఇలాగ పెట్టి నాకు ఇంత దక్కైపోతుంది. ఏమేమి మెలకులు కావాలి మీకు? ఎంతమంది పెట్టి? 20 మంది. ఒక్కొక్కరు ఎంత అని మూసుకుంటారు? అంటే 5 రూపాయలు మూసుకుంటారా, 10 రూపాయలు మూసుకుంటారా? ఎంత రూపాయలు అయినాయి ఇప్పటికి? 500. ఇప్పుడు మీ సంపాదన మంచిగున్నది. ఇవి ఎన్ని రోజులకి వెళ్ళి ఎన్ని రోజులకి వెళ్ళి ఇంత మంది నిర్మల్ జిల్లా కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను అందజేశారు కలెక్టర్ అభిలాష అభినవ్. సర్వశిక్ష అభియాన్ అలిన్ ఆధ్వర్యంలో 91 మంది దివ్యాంగ విద్యార్థులకు 7,70,000 విలువైన 133 ఉపకరణాలు అందజేశారు. దివ్యాంగుల విద్యార్థులను భవిత సెంటర్లకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులను కోరారు. భవిత సెంటర్లో పనిచేసే IERCలు జాగ్రత్తగా సేవాభావంతో పనిచేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు కలెక్టర్. మన అందరికీ బాధ్యత ఉంటుంది. ఎవరైనా వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారు, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకత ఏమంటే ఇక్కడ అందరూ పర్సన్స్ చాలా కోఆర్డినేటర్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళు డెఫినెట్గా చాలా కమిటెడ్ ఉంటారు. కానీ డిసేబుల్డ్ మీద ఇంకా ఎక్కువ కమిట్మెంట్ కావాలి. ఎందుకంటే కావాలి అంటే నార్మల్ డిపార్ట్మెంట్ నడిచిన విధంగా CWNS డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్లో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ ఇంపార్టెంట్. సో ఈ వేదిక నుంచి డిపార్ట్మెంట్ వారీగా కూడా మన ఇది మాట్లాడుతున్నాము దట్ వాళ్ళు ఇంకా ఫర్దర్గా కూడా బాగా సెన్సిటివ్గా మీ ఇష్యూస్కి సాల్వ్ చేస్తారు. ఎందుకంటే సెన్సిటివ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఓపిక పెట్టి పని చేయండి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు చేసిన పని వాళ్ళు చూపిన కాన్ఫిడెన్స్లో మనకి కనపడాలి, అది చాలా ఇంపార్టెంట్. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండల కేంద్రంలో వివేకవర్ధిని పాఠశాల విద్యార్థులను వ్యవసాయ క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు టీచర్స్. వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు మల్యాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలోని పొలాలను చూపించారు.
సాగు చేసే విధానాలను, దిగుబడుల కోసం రైతులు పాటించే జాగ్రత్తలను వివరించారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు వ్యవసాయం ఆసక్తి పెరుగుతుందన్నారు టీచర్లు. ఎట్లా గ్రో చేస్తున్నారు, కలుపు మొక్కలను ఎట్లా అంటే ప్లాంట్స్ నుంచి అలా ఎట్లా రిమూవ్ చేయడానికి ఎట్లా ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు, కెమికల్ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తే మనకి ఏం ఎఫెక్ట్ ఉంటుంది, సాయిల్ ఫెర్టిలిటీ ఎట్లా తగ్గిపోయిందో కూడా వాళ్ళు మనకు చెప్పిళ్ళు. మన ఫాదర్స్ ఎట్లున్నారు, మనం ఎట్లున్నాము, మనము కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఇలా అయిపోతుందని ఆర్గానిక్ మాన్యూర్ యూజ్ చేయాలని వాళ్ళు చెప్పిళ్ళు. ఫార్మర్స్ నుంచి డిఫరెంట్ సాయిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళు pH వాల్యూ చెప్పి ఫార్మర్స్కి ఒక అవేర్నెస్ ఇస్తున్నారు. బట్ ఫార్మర్స్ వాళ్ళని ఫాలో అవుతలేరని మాకు చెప్పిళ్ళు. ఫార్మర్స్ వాళ్ళని ఫాలో అయ్యి మనకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా ప్లాంట్స్ ఎట్లుంటాయి, ప్యాడీని ఎట్లా డెవలప్ చేస్తారు, పాలినేషన్ ఎట్లా అవుతుంది, వీడింగ్ ఎట్లా చేస్తారు అన్నీ మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. అండ్ మాకు మేము క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకునే దానికంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు బాగా అర్థమైంది. అవి ఎట్లుంటాయి, ఎంత టైం పడుతుంది, షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ అన్నీ బాగా అర్థమైనాయి. పొటాషియం వేస్తే ఏమొస్తుంది, నైట్రోజన్ వల్ల లాభాలు ఏంటి, ఫాస్ఫరస్ వల్ల లాభాలు ఏంటి అనేటువంటి విషయాలని వాళ్ళు ల్యాబ్లో ఇక్కడ ఉన్నటువంటి ఆ సార్ వాళ్ళు చూపించడం ద్వారా పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఫీల్డ్ ట్రిప్ వాళ్ళ క్షేత్ర పర్యటనకు వచ్చేసి ప్యాడీని కూడా వ్యవసాయం ఎలా చేస్తారు, వరి పంటలు ఎలా పండించాలి, దాంట్లో ఉండేటువంటి రకాలు ఏంటి, ఆడమగ విత్తనం అంటే ఏంటి, జేఎస్ఆర్ అంటే ఏంటి, ఆ పంటలు ఎంతకాలం వరకు వస్తుంది, 4 నెలల పంటలో వచ్చేటువంటి లాభం ఏంటి, 5 నెలల పంటలో వచ్చేటువంటి దిగుబడులు ఎక్కువగా వచ్చేటువంటి విధానాన్ని ప్రతిరోజు వీళ్ళంతా వ్యవసాయ రైతు బిడ్డలు అయినప్పటికీ ఈ బడిలో బిజీగా ఉండి ఆ పిల్లలు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అడగలేనటువంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ చాలా విషయాలను, ఈ పంట ఎలా పండుతుంది, దీనివల్ల దిగుబడి ఏంటి, సో పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జి చాలా అవసరం అనే ఉద్దేశంతో ఈరోజు రావడం వల్ల చాలా నాలెడ్జ్ని గెయిన్ చేశారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. నల్గొండ జిల్లా దేవరకొండలో ఫిబ్రవరి 20న జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన 3 అరెస్ట్ చేశారు. 20 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో ఒకరు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం వెతుకుతున్నారు. రిమైనింగ్ 6.5 తులాస్ ఏదైతే ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగిందో ఇందులో జాఫర్ ఇంకా మొసిన్ వీళ్ళిద్దరు మెయిన్ ఆఫెండర్స్. వీళ్ళు ఆఫెన్స్ కమిట్ చేస్తారు. ఫసీ అని అండ్ ఇంకొక అతను నైజర్ ఫసీ అండ్ నైజర్ వీళ్ళిద్దరు కలిసి మిడిల్ మ్యాన్ లాగా రోల్ ప్లే చేస్తారు. అంటే వీళ్ళు ఏవైతే బంగారం చోరీ చేస్తారో ఇది ఫసీ ఇంకా నైజర్ వాళ్ళు కలిసి అది మెంట్ చేసేసి గోల్డ్ బిస్కెట్స్ లా చేసి వాటి థర్డ్ పార్టీకి అంటే జ్యువెలరీ షాప్స్ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ వీళ్ళు వాళ్ళ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇది వీళ్ళ మోటార్స్ ఆపరేండి. సో అహ్మద్ ఇంకా మొసిన్ వాళ్ళు ఒక యాక్టివా వెహికల్ మీద అపార్ట్మెంట్స్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో అలా ఆ రోజు మీనాక్షి ప్లాజాలో అపార్ట్మెంట్లో దొంగతనం జరిగింది. అండ్ ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ వచ్చేసి మేము వీళ్ళు 3 రిమాండ్కి పంపిస్తున్నాము. ఇంకొకటి నైజర్ అనే అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆయన కూడా త్వరలో పట్టుకుంటాము. అండ్ ఆయన దగ్గర ఉన్న రిమైనింగ్ గోల్డ్ కూడా మేము రికవర్ చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో దొంగలు రెచ్చిపోతున్నారు. తిరుమల మెగా టౌన్షిప్లో పట్టపగలు తాళం వేసిన 2 ఇళ్లలో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. ఇంటి తాళం తీసి ఉండడంతో సీసీ కెమెరా రికార్డులను పరిశీలించారు ఇంటి యజమానులు. కొద్దిసేపటి క్రితమే దొంగతనం జరిగినట్లు గుర్తించిన స్థానికులు దొంగను వెతికి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దొంగని అదుపులోకి తీసుకుంటుండగా దొంగపై దాడి చేశారు కాలనీ ప్రజలు. దీంతో పోలీసుల కళ్ళుగప్పి పారిపోయాడు దొంగ. కష్టపడి పట్టుకున్న దొంగను పోలీసుల చేతి నుంచి తప్పించుకోవడం ఏంటని ప్రశ్నించారు స్థానికులు. వరంగల్ కేంద్రంగా ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ మరో బిజినెస్ ను ప్రారంభించింది.
పాల డైరీ, హాస్పిటల్, హోటల్స్, స్కూల్స్ నుంచి తాజాగా ఎన్రిచ్ పేరుతో వాటర్ బాటిల్స్ బిజినెస్ ను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక టెక్నాలజీ, పూర్తిగా హైజీనిక్ వాతావరణంలో 4 కేటగిరీలో వాటర్ బాటిల్స్ తయారు చేస్తుంది. బాటిల్ తయారు చేయడం నుంచి మినరల్ వాటర్ నింపడం, సీలింగ్, లేబుల్, ప్యాకింగ్ వరకు అంతా టెక్నాలజీనే వాడుతూ స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. వరంగల్ జిల్లా కేంద్రంలో నాయినేని సంపత్రావు స్థాపించిన ఎన్ఎస్ఆర్ డైరీ తెలుగు రాష్ట్రాల్లో పాలు సరఫరా చేస్తోంది. హనుమకొండ నుంచి పరకాల వెళ్లే మార్గంలో గుడెప్పాడ్ సమీపంలో ఎన్ఎస్ఆర్ డైరీ ఉంది. మిల్క్ తో పాటు వాటర్ బిజినెస్ కూడా చేస్తున్నారు సంపత్రావు. రీసెంట్ గా ఎన్రిచ్ వాటర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఎన్రిచ్ వాటర్ కు ప్రముఖ నటుడు బ్రహ్మానందం బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్రిచ్ వాటర్ బిజినెస్ వేగంగా విస్తరించింది. నీళ్లను బాటిల్స్ లో నింపడంతో పాటు ప్యాకింగ్ వరకు రోబో టెక్నాలజీ వాడుతుంది ఎన్ఎస్ఆర్ సంస్థ. హైజీనిక్ వాతావరణంలో పూర్తిగా మిషనరీ పైనే వాటర్ ప్యూరిఫికేషన్, ప్యాకింగ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ రిటైల్ షాపులకు వెళ్లే వరకు పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు. ప్యాకింగ్ టైంలో సొంతంగా ఏర్పాటు చేసుకున్న ల్యాబ్లో ప్రతి 4 గంటలకోసారి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తారు. ప్రభుత్వ ల్యాబ్లోనూ టెస్టులు చేయిస్తున్నారు సంస్థ నిర్వాహకులు. ఆర్వో ప్లాంట్ కు వచ్చిన నీటిని అనేక లెవెల్స్ లో ప్యూరిఫై చేసి మినరల్స్ యాడ్ చేసి వాటర్ సప్లై చేస్తున్నారు ఎన్ఎస్ఆర్ సంస్థ నిర్వాహకులు. పబ్లిక్ కు స్వచ్ఛమైన, నాణ్యమైన మంచినీటిని అందించడమే లక్ష్యమంటున్నారు ఎన్ఎస్ఆర్ సంపత్రావు. ఒక 10 కంపెనీలు తిరిగినా కానీ ఈ స్టాండర్డ్లో ఎవరికి దగ్గర కనవలేదు. నాకు ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా హైజెనిక్తో, హై స్టాండర్డ్స్తో పెట్టడం జరిగింది. వినియోగదారులు కానీ, మా ఏజెంట్లు కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ మాకు ఒక భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ స్ఫూర్తి తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాం. ధరలు కూడా మీరు అనుకున్నట్టుగా కంపెనీ కంటే కొంచెం ఎక్కువగా, ఓ 10 రూపాయలు. హైయెస్ట్ ఒక బ్రాండెడ్ ఉన్నటువంటి కంపెనీ కంటే ఒక 20-30 రూపాయలు తక్కువగా, అట్లా అందరికీ అందుబాటులో ధరలు ఉండే విధంగా కూడా మనం ప్లాన్ చేసడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వాటర్ బిజినెస్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఎన్ఎస్ఆర్ సంస్థ. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.